హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన 2వ భాగంలో ఉన్నాం. ఈ రచన మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకుంటారు కదూ. సులోచనారాణి గారి క్లాసిక్ అనదగిన, పేజీలు తక్కువైనా వాసిలో మిన్న అయిన ఈ రచనను ఆలస్యం లేకుండా ప్రారంభించుకుందామా? 2వ భాగాన్ని. ఆ రోజు ఆదివారం. రాజేశ్వరమ్మ ఉదయం లేచినప్పటి నుంచి హడావిడి పడుతోంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్తగారి కూతుళ్ళు వస్తామని కబురు చేశారు. రాబోయే వాళ్ల కోసం వంట చేసేటప్పుడు అదే కుంపటి మీద కొన్ని ఫలహారాలు తయారు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీటుగా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చి పెట్టగల అన్నపూర్ణ చేతి కింద తోడు ఉండడం వల్ల ఆవిడకి దేనికి శ్రమ కలగలేదు. మధ్యాహ్నం అవుతుండగా ముందు గది మళ్ళీ శుభ్రంగా ఊడ్చి చాపలు పరిచారు. వంట ఇంట్లో మంచినీళ్ళిచ్చే గ్లాసులు, ఫలహారాలు పెట్టే ప్లేట్లు మరోసారి కడిగి తుడిచి బోర్లించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆ మూల ఈ మూల ఏదో సర్దుతున్న కోడల్ని రాజేశ్వరమ్మ, పూర్ణ, ఇంకేదైనా పనుంటే నేను చూస్తాలే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కుండ్రా, ఇవాళ జడ నేను వేస్తాను అంది. అన్నపూర్ణ ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చేసరికి రాజేశ్వరమ్మ దువ్వెన తీసుకుని వంట ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఉంది. అన్నపూర్ణ జుట్టు విప్పుకొని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. రాజేశ్వరమ్మ మౌనంగా జుట్టు పాయలు విడదీసి చిక్కు తీయసాగింది. అన్నపూర్ణని చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే విగ్రహంతో చూపరుల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా, మెత్తగా, ఒత్తుగా, నల్లగా, భారంగా, సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరీ ఎంత గట్టిగా వేసుకుంటావే నువ్వు, వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? రాజేశ్వరమ్మ అన్నపూర్ణని ముందుకు తిరగమని తల వంచి పాపిడి తీస్తూ అంది. అన్నపూర్ణకి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. పుట్టి పెరిగిన తర్వాత తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఇలా ఎవ్వరి చేత జడ వేయించుకోలేదు. ఎప్పుడైనా సుస్థి చేసి మంచం మించి లేవలేకపోతే జుట్టు జడలు కట్టి పిచ్చిక గుడులా ఉండేది. పిన్ని అన్ని కబుర్లు చెప్పేది, అంత పని చేయించుకునేది, ఇతరులకి చేయమని పురమాయించేది. ఎప్పుడన్నా ఒకసారి ఒంట్లో బాగాలేక మంచం మీద నుంచి లేవలేకపోతే ఎన్ని విసుక్కునేదో. ఈ విదిలింపులకి తూట్లు పడిన హృదయం మళ్ళీ మామూలుగా మారటానికి చాలా రోజులు పట్టేది. అందుకే సాధ్యమైనంత వరకు ఎలాంటి అస్వస్థత శరీరాన్ని పీడిస్తున్నా అన్నపూర్ణ మంచం మీద పడుకునేది కాదు. భగవంతుడు దయామయుడు. నోరివ్వకుండా మోగదాన్ని చేసిన పరిపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆశీర్వదించాడు. తనని ఒక విధంగా అవిటి చేసి ఈ ప్రపంచంలోకి పంపినందుకు దేవుణ్ణి ఎన్నడూ ఏమీ అనక కేవలం తన దురదృష్టంగా కిందటి జన్మ పాప ఫలితంగా సరిపెట్టుకున్న అన్నపూర్ణ ఆరోగ్యం విషయం వచ్చేసరికి అదంతా ఆయన కనికరమే అన్నట్టు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తుంది. ఈరోజు లేచినప్పటి నుంచి అత్తగారు రోజూ కంటే ఎక్కువగా ఆత్మీయంగా సంచరిస్తోంది. ఆవిడ ప్రవర్తనలో ఓ విధమైన సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. అల్ప సంతోషి అయిన అన్నపూర్ణ హృదయం పన్నీటి జల్లు కురిసినట్లుగా పరవశమవుతోంది. పాపిడి తీయడం పూర్తి అయిన రాజేశ్వరమ్మ అన్నపూర్ణని వెనక్కు తిరగమని పాయలు పాయలుగా నునుపుగా జడవేస్తూ ఇలా అంది. చూడు పూర్ణ, ఇవాళ నీకు కొన్ని విషయాలు చెప్తాను, విని మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్పినట్లుగా నాకు కూడా గుర్తు చేయకూడదు. వచ్చినప్పటి నుంచి నీకు ఇది చెప్పాలని అనుకుంటూనే అశ్రద్ధ చేశాను అంటూ మొదలుపెట్టింది. అన్నపూర్ణ గుండె బిగబట్టి ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగింది. ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నారే, వీళ్ళు మా పిన్నత్తగారి కూతుళ్ళు. పెద్దావిడ పేరు నాంచారమ్మ, రెండో ఆవిడ పేరు రుక్మిణమ్మ. పెద్దావిడికి ఒక్కరితే కూతురు, పేరు సుధ.
దాదాపు నీ ఈడే ఉంటుంది. బిఏ పాస్ అయింది. కిందటి వేసవిలోనే పెళ్ళయింది. చిన్నావిడికి 3 మగపిల్లలే. మీ మామగారు బ్రతికుండగా మన పరిస్థితులు దివిటీలా వెలుగుతుండగా ఆ రోజుల్లో వీళ్ళు స్వంత చెల్లెళ్ళ కంటే ఎక్కువగా మన ఇంటికి రాకపోకలు జరుపుతూ ఉండేవాళ్ళు. పండగలకి, పబ్బాలకి, పురుళ్ళకి, పుణ్యాలకి వచ్చి సకల మర్యాదలు జరిపించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. అనంత్కి 10 సంవత్సరాల వయసు ఉండగా ఆయన పోయారు. ఆయన నీడలో నిలబడి చూసినప్పుడు బయట పచ్చగా, సుందరంగా, ఎంతో అందంగా, ఎంతో నివాసయోగ్యంగా కనిపించిన ప్రపంచం ఆయన కంఠంలో ప్రాణం పోగానే ఎడారిలా, శూన్యంగా, కీకారణ్యంలా, క్రూరంగా కనిపించసాగింది. ఆశ్రయ విహీన అయిన ఆడదానికి డబ్బు ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టగలదో, ఆమెను ఎన్ని ఇబ్బందులకు గురి చేయగలదో క్షణంలో అనుభవమైంది. ఆయన పోయిన తర్వాత అందరి అసలు స్వరూపాలు బయటపడసాగినాయి. మా 2 ఆడబడుచులు ఎవరికి వారు నా దగ్గర చేరి నన్ను లోబర్చుకుని నా ఆస్తిని పొందాలని చూశారు. బంధువులతో విసిగిపోయిన నేను స్నేహితుల దగ్గర చేరితే వాళ్ళు నోటితో తీయగా పలుకుతూ సానుభూతి కనబరుస్తూనే గుండెల్లో విషం పేర్చుకోసాగారు. అప్పట్నుంచి అనంత్ భవిష్యత్తు కోసం ఈ ఆస్తిని నా చుట్టూరా చేరి రాబందుల్లా పీకు తినాలని చూసే వీళ్ళందరి నుంచి మెలకువగా తప్పించి కాపాడడం కోసం ఈ పృథ్వీలో ఏ ఆడది పడరాని పాట్లు నేను పడ్డాను. అనంత్ పెద్దవాడయ్యాడు. ఇంజనీరింగ్ పరీక్ష స్టేట్లో ఫస్ట్గా పాస్ అయ్యాడు. వాడు కూడా తండ్రిలాగే ప్రయోజకుడని తెలుసుకున్న బంధువుల్లో చాలామంది పెద్ద పెద్ద కట్నాలు ఆశగా చూపిస్తూ సంబంధాలు తీసుకొచ్చారు. నాకు డబ్బు దశకం మీద ఏమాత్రం మోజు లేదు. నాకున్న కోర్కెల్లా ఒక్కటే, నాకు ఆడపిల్లలు లేరు. రాబోయే నా కోడలు అనంతని అర్థం చేసుకుని వాడిని సుఖపెట్టే ఇల్లాలే కాకుండా కూతురుగా నా మురిపెం తీర్చగలది కూడా కావాలి. తల్లికి కూతురి దగ్గర ఎలాంటి చనువు, స్వతంత్రం ఉంటాయో అలాంటివి ఇవ్వగల అమ్మాయిని కోరుకున్నాను నేను. అలాంటి పిల్ల కోసమే వెతకసాగాను. మా పెద్దాడబడుచు నాంచారమ్మకి తన కూతురు సుధనిచ్చి చేయాలని మహా ఉండేది. ఆ పిల్ల కూడా నేను చేసుకుంటే బావనే చేసుకుంటానని కూర్చుందట. ఓ రోజు భార్యాభర్తలిద్దరూ మా ఇంటికి వచ్చి నా అభిప్రాయం అడిగారు. నేను నా మనసులో ఉన్న అభిప్రాయం బయటపెట్టాను. దానికి సమాధానంగా ఆవిడ, అదేం మాట వదినా, దాని పురుడు పోసింది నువ్వు, దానికి అడుగులు వేయటం నేర్పింది నువ్వు. ఈ మధ్య అంటే ఏదో కలతలు వచ్చాయి కానీ చిన్నప్పటి నుంచి అది ఎలా పెరిగిందో, దాని స్వభావం ఏమిటో నీకు తెలియదా? నాకున్నది ఒక్క కూతురు, నీకున్నది వాడొక్కడు. వీళ్ళిద్దరినీ భార్యాభర్తలు చేస్తే అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అంది. అన్నయ్య మాట ఆవిడ తెచ్చినంత మాత్రాన నేనేం కరిగిపోలేదు. నా డబ్బు కోసం మీరెంత నీచంగా ప్రవర్తించారో మీ అన్నయ్యకి తెలిస్తే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో నాకు తెలుసు అనుకున్నాను. వాళ్ళెంత నచ్చచెప్పాలని చూసినా నేను సుముఖత చూపించలేకపోయాను. బంధువులు, అందులో దగ్గర వాళ్లతో వీయం అందటం ఇష్టం లేదని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ చివరికి అంతా అనంత ఇష్టమని, వాడి ఇష్టాన్ని నేనెప్పుడూ వ్యతిరేకించనని నిర్ణయ భారం వాడి మీదకు వదిలేసి నేను సూటిగా సమాధానం చెప్పే అవసరం తప్పించుకున్నాను. అనంత్ సరిగ్గా నా మనసు గ్రహించిన వాడిలా నా అభిప్రాయాన్ని బలపరిచాడు. నాంచారమ్మకి మా మీద చాలా కోపం వచ్చింది. మా అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరకడని నాకేం దిగులేదులే. కేవలం అన్నయ్యని దృష్టిలో పెట్టుకుని అడిగాను కానీ నేనే లోకం గొడ్డుపోయిందని నీ గుమ్మం ఎక్కలేదు. నేను చూస్తాగా మా సుధని మించిన అమ్మాయి నీకెవరు దొరుకుతుందో అంటూ లేచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన సాయంత్రమే అనంత్ నేను భోజనాలు చేసి కూర్చున్నాం. వాడు చల్లగా నా ముందు ఒక వార్త బయటపెట్టాడు. అదేమిటంటే, రాధ అని సుధ స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందట. సుధా ఆ అమ్మాయి క్లాస్మేట్సు. సుధా వాళ్ళ ఇంట్లో రాధని చాలాసార్లు చూశాట. వాళ్ళిద్దరినీ సినిమాలకి, షికార్లకి చాలాసార్లు తీసుకువెళ్ళాట. సుధ ఇంట్లో వీళ్ళిద్దరికీ కలిగిన పరిచయం స్నేహంగా రూపొంది మధ్యలో సుధని వదిలేసి ముందుకు సాగిందట. సుధ లేకుండానే ఇద్దరూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, కలిసి తిరగటం చేశారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికీ పరస్పర ఆకర్షణ ఉందని, అది పెళ్లి చేసుకోవడం వరకు తీసుకువస్తుందని గుర్తించారు. రాధని నువ్వు చూసే ఉంటావు, చాలా మంచి పిల్లమ్మ, నీకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటానమ్మా అన్నాడు.
నేను నోట మాట రానిదాల్లా కూర్చున్నాను. రాధ అన్న అమ్మాయిని మా ఆడపడుచు ఇంటిలో సుధతో కలిసి 1-2 సార్లు నేను కూడా చూచిన మాట నిజమే. పిల్ల తెల్లగా బొద్దుగా పాలరాతి బొమ్మలా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనే అపురూపమైన నాజూకుతనం ఉంది ఆ శరీరంలో. ఈ పిల్ల ఒంటి మీద 2-3 వేల రూపాయల ఖరీదు చేసే నగలు, ఎప్పుడు చూసినా 100 రూపాయలకు తక్కువ లేకుండా బట్టలు ఉండడం చూశాను నేను. ఆస్తి అంతస్తు ఉన్నతంగా గల అమ్మాయిగా కనిపించింది నాకు. స్థితిగతులకేముందమ్మా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. రాధ మన ఇంటికి వచ్చే పిల్ల, తనకి మన కుటుంబ విషయాలన్నీ తెలిసే ఇష్టపడింది అన్నాడు. నేను మౌనంగా కూర్చుండిపోయాను. నా ఊహా చిత్రంలో నేను కోడలుగా తెచ్చుకోవాలన్న పిల్లకి ఈ రాధకి పోలిక కుదరటం లేదు నాకు. అమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పొచ్చాను. నేను నాతో తీసుకువెళ్తాను. రేపు మనం వెళ్ళినప్పుడు నువ్వు రాధ తల్లిదండ్రులని అడుగమ్మా అన్నాడు. నేను తెల్లబోయాను. ఎక్కడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు వచ్చి మా పిల్లని మీ అబ్బాయికి ఇస్తాం అని అడుగుతారు. అది మన ఆచారం. వీడు దాన్నే తలక్రిందులు చేస్తున్నాడు అనిపించింది. వాడు నా మనసులో అనుమానం గ్రహించినట్లున్నాడు. పర్వాలేదమ్మా, ఈ ప్రసక్తి మన వైపు నుంచే రావాలి. తర్వాత అంతా రాధే చూసుకుంటుంది. వాళ్ళంతా అదో రకం మనుషులే అన్నాడు. అదో రకం మనుషులైతే వాళ్ళ రక్తం పంచుకుని పుట్టి వాళ్ళ అభిప్రాయాల్ని ఉగ్గుపాలతో జీర్ణించుకున్న ఆ అమ్మాయిని మనం తెచ్చుకోవడం మంచిదంటావుట్రా అన్నాను. నా మాటలు వాడికి చాదస్తంగా కనిపించినట్టున్నాయి. పర్వాలేదమ్మా, రాధ వేరని చెప్తున్నానుగా. నేను ఆ అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నాను. నీకు అలాంటి అనుమానం ఏమీ వద్దు అన్నాడు దృఢంగా. సరే, నీకంత నమ్మకంగా ఉంటే మంచిదే. కానీ అనంత్, ఈ పెళ్ళి అనేది ఉందే, ఇది 100 ఏళ్లకు సంబంధించిన సమస్య. ఈ అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. నీ వయసు ఉందే, అది మహా చెడ్డది. ఉద్రేకం చుక్కాని దగ్గర కూర్చున్న ఈ సమయంలో జీవిత నౌక ఏ దిక్కున వెళ్తుందో కనిపెట్టలేని గుడ్డితనం వివేకాన్ని ఆక్రమిస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు స్థితిగతులు, సాంప్రదాయం మొదలైన వాటిలో సౌమ్యం చాలా అవసరం. వీటిని అధిగమించటం మంచిదే కాదన్ను. కానీ అధిగమించడం అంటే ఒక్కోసారి ఏటికి ఎదురీదటం అవుతుంది. ఆ ఎదురీతకి మనిషిలో బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి. నేను నిన్ను కోరుకునేదొక్కటే, మనం నలుగురు వెళ్ళే బాటలో కాకుండా ఒంటరిగా వెళ్ళదలుచుకున్నప్పుడు మిగతా వాళ్ళ చేత నవ్వించుకోకుండా, వెక్కిరించబడకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. నీ హెచ్చరికలకి చాలా కృతజ్ఞుణ్ణమ్మా. నేనేది మర్చిపోయినా ఇప్పటి నీ మాటలు మాత్రం కల్లో కూడా మర్చిపోను. రాధ నాకు కావాలమ్మా. రాధ కోసం నేనేదైనా చేయగలను అన్నాడు. పసిపిల్లాళ్ళ వచ్చి నా ఒళ్ళో తలదాచుకొని ఆప్తమిత్రుడికి హృదయాంతరాళాల్లో ఉన్న రహస్యమేదో బయట పెడుతున్నట్లుగా చెప్తున్న వాడి కోరికను నేను వ్యతిరేకించలేకపోయాను. మర్నాడు ఇద్దరం బయలుదేరాం. నువ్వు తయారవుతూ ఉండమ్మా, నేను ట్యాక్సీ తీసుకొస్తాను అన్నాడు. పట్టుమని 10 ఫర్లాంగులైనా లేదంటున్నావు. ఈ కాస్త దూరానికే ట్యాక్సీ ఎందుకురా దండగా? నడిచి వెళ్దాం, కాకపోతే బస్సులో వెళ్దాం అన్నాను. నీకు తెలియదులేమ్మా, ట్యాక్సీలోనే వెళ్దాం అనేసి బయటికి వెళ్ళిపోయాడు. తీరా రాధ వాళ్ళ ఇంటి ఆవరణలో ట్యాక్సీ వచ్చి ఆగినప్పుడు కానీ నాకు మావాడు ట్యాక్సీ కావాలని ఎందుకన్నాడో అర్థం కాలేదు. నేను విప్పారిన కళ్ళతో చుట్టూ కలిగి చూశాను. సరికొత్త డిజైన్లతో అత్యంత ఆధునికంగా ఉన్న మేడ, ఇంటి ముందు పెద్ద పూల తోట ఉంది. మా కారు వచ్చి ఆగగానే ముందు వరండాలో కుర్చీలు దురుపుతున్న నౌకరొకడు పరిగెత్తుకొచ్చి ట్యాక్సీ తలుపు తెరిచి మా వాడికి సవినయంగా సలాం చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ అంతా పరిశుభ్రంగా తళతళలాడుతూ ఉంది. ఇది ఇల్లా, దేవేంద్ర భవనం గాని అనుకున్నాను నేను. ట్యాక్సీ దిగి లోపలికి వెళ్తున్న మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎదురుగా ఎవ్వరూ రాలేదు. నౌకరు మేము వచ్చామని చెప్పడానికి కాబోలు లోపలికి పరిగెత్తాడు. మేం వరండా దాటి ముందున్న పెద్ద హాల్లోకి వచ్చాం. మా వాడు నన్ను సోఫాలో కూర్చోబెట్టి తను నా వెనక్గా వచ్చి నిలబడ్డాడు.
ఎంతో విశాలంగా ఉన్న ఆ గదిని, వేల ఖరీదు చేసే ఆ ఫర్నిచర్ని, అక్కడక్కడ అందం కోసం పెట్టిన అపురూపమైన చిన్న చిన్న సామాన్లని చూసేసరికి నా కళ్ళు తిరిగినాయి. ఇంత ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన పిల్లని ఏం చూసుకుని, ఏ ధైర్యంతో మావాడు తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు? ఇది కేవలం యవ్వనోద్రేకం వల్ల కలిగిన పిచ్చి సాహసం మాత్రమే. అసలే మా వాడికి చొరవ, తెగింపు ఎక్కువ. దానికి తోడు ఉన్మాదం లాంటి వయస్సు వాడిని మరీ రెచ్చగొడుతోంది. వీడికి బొత్తిగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది అనుకున్నాను. ఈ పరిసరాల్లో క్రింద పరిచిన అందమైన తివాసీ మీద ఉన్న ఖరీదైన ఆ సోఫాలో కూర్చున్న నేను, 25 రూపాయలు ఖరీదు కూడా లేని ఖద్దరు చీర కట్టుకొని వచ్చిన నేను, వాళ్లను పిల్లనిమ్మని అడగడం కోసం వచ్చినట్లున్న నేను వాళ్లతో వీయమందడమా? నా ఒంటి మీద ఏమాత్రం తెలివి ఉన్నా నేనలాంటి హాస్యాస్పదమైన పని చెయ్యను. వయసుతో మా వాడికి మతిపోయింది నిజమే, కానీ అనుభవం నాకు నేర్పిన గుణపాఠం, వివేకం ఏమైనాయి? అవి పోలేదుగా. నేనిలా ఆలోచిస్తుండగా ముందుగా రాధ పైనుంచి దిగి వచ్చింది. ఆ అమ్మాయి మా వాడి వైపు చూసి చిరునవ్వు నవ్వి నాకు దగ్గరగా వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించి నాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. నాన్నగారు, అమ్మగారు వస్తున్నారు అంది. సాధారణంగా మన ఇళ్లల్లో అయితే ఇంటికి ఎవరైనా వస్తే లోపల మనం ఎలాంటి తొందర పనిలో ఉన్నా అది అలా విడిచిపెట్టి ఎదురు వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి ఆత్మీయంగా ఆహ్వానించి ఇంటి లోపలికి తీసుకొస్తాం. ఇంట్లో ఇంతమంది నౌకర్లు కనిపిస్తున్నారు. రాధా వాళ్ళమ్మ అంత తీరుబడి లేని పని ఏం చేస్తుందో. పావుగంట తర్వాత భార్యాభర్తలిద్దరూ పైనుంచి దిగొచ్చారు. మా వాడు పరిచయం చేశాడు. నమస్కార ప్రతినమస్కారాలు జరిగాయి. రాధా వాళ్ళమ్మ రాధలాగానే బొమ్మలా ఉంది. మాతో ఎక్కువగా తండ్రే మాట్లాడాడు. ఆవిడ్ని చూస్తే జీవితంలో అలా ఎల్లవేళలా ఆయన పక్కన బొమ్మలా ఉండిపోవడం అలవాటైన మనిషిలా ఉంది. అరగంట, గంట గడిచింది. మాటిమాటికి రాధ మా వాడి వైపు చూస్తోంది. మావాడు నా వైపు చూస్తున్నాడు. నేనసలు వచ్చిన పని మర్చిపోయిన దానిలా కావాలని ప్రపంచంలో మిగతా విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాను. ఇంతలో నౌకరు కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. మేం కాఫీ తాగుతుండగా హలో అంటూ దాదాపు మావాడి వయసే ఉన్న ఒకతను లోపలికి వచ్చాడు. లోపల కూర్చున్న మమ్మల్ని చూసి సందేహంగా ఆగిపోయాడు. రావోయ్రా. రాధా వాళ్ళ నాన్న లేచి ఎదురు వెళ్ళాడు. అతను రాగానే ఫ్యామిలీ ఫ్రెండ్ రవికుమార్ అని పరిచయం చేశాడు. రాధా వాళ్ళమ్మ తను కూర్చున్న చోటు అతనికి ఇచ్చింది. నౌకర్ని కేకేసి వాడి చెవిలో ఏదో చెప్పింది. అతను వచ్చిన తర్వాత మేం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ఆ 10 నిమిషాలకే నా ఆంతర్యం వాళ్ళకి మాకు ఉన్న తేడా గురించి ఎన్ని విధాలా కనిపెట్టాలో అన్ని విధాలా కనిపెట్టింది. మావాడు కోరినట్లు రాధను గురించి వాళ్ళ తల్లిదండ్రులని అడగలేదు. జీవితంలో ఎప్పుడైనా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకంటే మంచి పని ఇంకేదీ నాకు కనిపించదు. సెలవు తీసుకుని వచ్చేశాం. మర్యాదకైనా ఆవిడ మళ్ళీ రండి అని అనలేదు. మేం వచ్చిన ట్యాక్సీ బయట మా కోసం ఎదురు చూస్తోంది. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత నేను ఒక్కసారి స్వేచ్ఛ లభించిన దానిలా గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. ఇంటికి రాగానే మా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఏనాడు పల్లెత్తు మాట అనని నేను ఆ రోజు అనంతని చెడామడా తిట్టాను. నీ వివేకం ఏమైందన్నాను. ఆమెకి సుఖమయ జీవితం కల్పించడానికి నువ్వెంత పణం పెట్టాలో నీకు తెలుసా అంటూ నిలదీశాను. మన స్థితికి వాళ్ళ స్థితికి హస్తి మశకాంతరం తేడా ఉందని గుర్తు చేశాను. అన్నింటికీ వాడిది ఒకటే సమాధానం. ఆస్తి, అంతస్తు అవన్నీ వదిలే, నీకు రాధ నచ్చిందా లేదా? ఆమె నచ్చినంత మాత్రాన అయిపోదు. ఆమె చుట్టూ అల్లుకున్న పరిసరాలు అవన్నీ నువ్వు నాకు వదిలేసి నిశ్చింతగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో చూసిన ఐశ్వర్యం అంతా ఆయన తాత ముత్తాతలు ఇచ్చింది కాదు, ఆయన స్వయంగా సంపాదించింది. రాధ చిన్నప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్లే. అయితే అవ్వచ్చుగాక. డబ్బు అనేది ఉంది చూశావు, అది మహా చెడ్డది. మనిషికి మైమరపు ఇట్టే తెప్పిస్తుంది అన్నాను. అవన్నీ నాకు వదిలేయమ్మా అన్నాడు అనంత్. అనంత్ నేను ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని శాసించలేదు. ఎంతసేపు వాడిని హెచ్చరించాలనే తప్ప నా మాట విని తీరాలి అని ఆజ్ఞాపించలేదు. నేను ఊహించినట్లుగా రాధా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఈ వివాహానికి సుముఖత చూపించలేదు. అనంత రాధకి ఏ ధైర్యం,
ఎలా ఇచ్చాడో నాకు తెలియదు. ఒకరోజు సాయంత్రం వీధి వాకిట్లో కారు ఆగిన శబ్దం వినిపించింది. వంట ఇంట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న నేను ఎవరా వచ్చింది అన్నట్లు వాకిట్లోకి తొంగి చూశాను. ఇంటి ముందు ట్యాక్సీ ఆగి ఉంది. అందులోంచి దిగిన మావాడు చెయ్యి పట్టి రాధని దించుతున్నాడు. ఇద్దరూ లోపలికొచ్చారు. కళకళ్ళాడుతూ పరవశంగా ఉన్నట్లున్న ఇద్దరి ముఖాలు చూడగానే నాకు అనుమానం వేసింది. గుండెల్లో భయం పొంగుతుండగా మా వాడి వైపు చూశాను. వాడు సమాధానంగా చటుక్కున వంగి నా పాదాలకు నమస్కరించాడు. లేచి, ఇదిగో నీ కోడలు, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం పెళ్లి చేసుకుని. రాధ, అమ్మకు నమస్కారం చేయి అన్నాడు. రాధ నమస్కారం చేసింది. రాధ వంగటంలో ఒక విధమైన బరువు, క్రిందికి వంగి లేవటంలో ఓ విధమైన భారం చూసిన నేను చెకితురాలినయ్యాను. రాధ ఉత్త మనిషి కాదు. పెళ్లి కోసం మావాడు సర్వం మరచి ఎందుకు తహతహలాడిపోయాడో నాకు మెరుపులా అర్థమైంది. రాధని లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. మావాడన్నాడు, అమ్మా, రాధ వాళ్ళ నాన్నని వదిలి మన ఇంటికి వచ్చేసింది. ఇక అమ్మవైనా నాన్నవైనా నువ్వే. రాధ చెంపలు నిమురుతూ అన్నాను. మీ అమ్మా నాన్న ఇవ్వగలిగినంత సుఖం నేను ఇవ్వగలనో లేదో గాని ఆపేక్షకి ఆదరణకి కాస్త కూడా కొరత ఉండదు. మావాడు నాకు మాట మాత్రం చెప్పలేదు. లేకపోతే నీకు ఇంతకంటే మంచి స్వాగతం ఏర్పాటు చేసుండేదాన్ని అన్నాను నిష్ఠూరంగా. చివరి క్షణం వరకు నమ్మకం లేదమ్మా మాకే అన్నాడు వాడు. ఆ సాయంత్రం వేడినీళ్లు పెట్టాను. కమ్మటి భోజనం తయారు చేశాను. గదిని చేతనైనంతవరకు అలంకరించాను. నేనీ పనులు మనస్ఫూర్తిగానే చేస్తూనే ఉన్నా. నా ఆంతర్యంలో ఏదో వెలితి, దిగులు గూడు కట్టుకోసాగే. రాధ అడుగుపెట్టిన ఆ సాయంత్రం ఏం ప్రశాంతంగా గడిచిందో అంతే. ఆ మర్నాటి నుంచి మా జీవితాలు పెద్ద సుడిగుండాలుగా తయారైనాయి. రాధ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మావాడు వాళ్ళ అమ్మాయిని లోబర్చుకున్నందుకు తూలనాడారు. దాని జీవితం నాశనం చేశామన్నారు. ఏవేవో ఘర్షణలు జరిగాయి. రాధ రాకతో ఇంట్లో హఠాత్తుగా మార్పులు రాసాగినాయి. ఇంట్లో నేనొక అవసరం లేని మనిషిగా తయారైనాను. మా వాడికి ఎంతసేపు రాధ రాధ రాధ. ఏం చేస్తే రాధకి సుఖం కలుగుతుంది? ఏం చేస్తే రాధ ఆనందంగా ఉంటుంది? ఎలా ప్రవర్తిస్తే రాధ తల్లిదండ్రులకు దూరమైన బాధ మర్చిపోగలుగుతుంది? ఇదే ధ్యాస. అక్కడెక్కడో ఏదో ప్రాజెక్టు ప్రాంతంలో మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ మారుమూలకు వెళ్ళటం భార్యకి ఇష్టం లేదని వెళ్లకుండా మానేశాడు. రాధ స్నేహితుడు వాళ్ళు వస్తే మా ఇల్లు బాగాలేదు, చిన్నగా పేదగా ఇరుకుగా ఉంది. అందుకని మాకు పల్లెటూళ్ళలో ఉన్న పొలం యావత్తూ అమ్మేసి 40,000 రూపాయల్లో చిన్న ఇల్లు అమ్మకానికి వస్తే కొనేశాడు. పొలం అమ్మేటప్పుడు ఇద్దరం మళ్ళీ ఘర్షణ పడ్డాం. కాస్తైనా ఉంచమంటాను నేను, మొత్తం అమ్మితే గాని ఇల్లు రాదు అంటాడు వాడు. ఎలాగైతే నేనమ్మా, అక్కడ పొలానికి బదులు ఇక్కడ ఇల్లు ఉంటుంది, నీ డబ్బు నేనే వృధా చేయటం లేదులే అంటూ తర్కానికి దిగేవాడు. జీవితంలో ఎప్పుడూ ఏనాడు లేంది మేమిద్దరం దాదాపు 10-15 రోజులు మాట్లాడుకోలేదు. ఎన్నో సంవత్సరాలు నేనెన్ని కష్టాలకో గురి అయి పదిలపరిచిన ఆస్తి ఇలా నా కళ్ళ ముందే హారతి కర్పూరంలా హరించుకుపోవటం చూసి నేనెంత దిగులు చెందానో బాధపడ్డానో ఆ దేవుడికి తెలుసు. ఇల్లు కొన్నారు. ఇల్లు కొనగానే సరిపోదుగా, ఇంట్లోకి సామాను కావాలి, అవి కొన్నారు. ఆర్భాటంగా అందరినీ పిలిచి గృహప్రవేశం అయ్యారు. కొత్త ఇంట్లో ప్రవేశించిన 4 నెలలకే లక్ష్మి పుట్టింది. మళ్లీ వేడుకలు వినోదాలు జరిగాయి. ఈ అవసరాలన్నింటికీ నీళ్ల ప్రవాహంలా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో అది మావాడికే వదిలేసి నేను నా దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పైకి సంతోషంగానే ఉన్నట్లు ప్రవర్తించసాగాను. లక్ష్మి పుట్టినప్పటి నుంచి రాధ పుట్టింటి వారి రాకపోకలు ప్రారంభమైనాయి. ఓ రోజు మా వాడి అత్తగారు, ఇక్కడ పిల్లకేదీ సరిగ్గా జరగదు, నా దగ్గరికి పంపేయండి, నేను చూసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది. మావాడికి అది ఇష్టం లేదు. తన పిల్ల తన కళ్ళ ఎదుట తన దగ్గర పెరగాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు. రాధకి కూతుర్ని తల్లితో పంపేయాలని ఉంది. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మావాడు ఈ ఒక్క విషయంలో తన భార్య మాట లక్ష్య పెట్టలేదు. రాధ సమయం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా సాధిస్తూ తన అసంతృప్తిని వెల్లడిస్తూనే ఉంది. లక్ష్మికి ఏడాది నిండకముందే రాధకు మళ్ళీ నెల తప్పింది. మావాడు ఉన్న ఊళ్ళో ఉద్యోగం చూసుకోవటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించసాగాడు.
అంత పరువు ప్రతిష్ట గల మామగారు తన పలుకుబడిని ఉపయోగించి అల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. ఆయన అసలు అలాంటి ప్రయత్నం ఏమీ చేయనందుకు ఏమీ అనకపోయినా లోపల వాడికి బాధగానే ఉంది. ఆయన గొప్పగా అప్పుడప్పుడు వచ్చి నా ఎదుట మా వాడికి డబ్బేమైనా కావాలటోయ్ అని అడిగేవాడు. థ్యాంక్స్, అవసరం లేదు అనేవాడు వీడు. రాధకి నెలలు నిండుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా సరే నేను వీలైనంత పొదుపుగా కాపురం చేయడానికి నిశ్చయించుకున్నాను. వంట మనిషిని తీసి పారేశాను. పిల్లలకి వేరే ఆయ ఎందుకు, నేనున్నాలే అంటూ ఆయాను మాన్పించేశాను. మావాడు ఇదివరకులా ప్రద్దానికి జోక్యం కల్పించుకోకుండా వదిలేయడం ప్రారంభించాడు. రాధ చీటి మాటికి అలిగి వెళ్ళి భర్తతో చూశారా అత్తయ్య ఏం చేశారు అంటూ మొదలు పెడితే అమ్మకు తెలుసులే రాధ అనేవాడు. రాధ కోపంతో రుసరుసలాడుతూ అవమానంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయేది. ఎంతో పరువుగా, ఎంతో గుంభనంగా, గుట్టుగా బ్రతికే మా కుటుంబం రాను రచ్చకెక్కి నలుగురు నోట్లో నానా విడ్డూరంగా తయారైంది. నేను అంతగా పిలవకపోయినా మా ఆడపడుచు, ఆవిడ కూతురు సుధ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రాధ చాలా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు. అంత ఐశ్వర్యంలో పుట్టిన రాధ ఇక్కడ ఇన్ని ఇబ్బందులకు గురి అవుతున్నందుకు ఆవిడ సానుభూతి ఒలకబోసేది. ఏదో ఒక మాట విసిరి మనసులో విషం నింపి వెళ్ళేది. రాను రాధ ప్రవర్తనలో మార్పు వచ్చేయసాగింది. ఉద్రేకాలు చల్లారినాయి. ఉత్సాహం పొంగు తగ్గింది. జీవితంలో యథార్థాన్ని ఎదుర్కోవలసిన సమయం వచ్చేసరికి రాధ డీలాపడింది. ఇద్దరి బలాన్ని కూడదీసుకుని మావాడు పరిస్థితులతో తలపడుతూ ఏటికి ఎదురీదడం ప్రారంభించాడు. ఉన్నట్లుండి ఒక రోజున పిడుగుపాట్లాంటి వార్త విన్నాం. మేము ఉంటున్న ఇల్లు జప్తుకొచ్చింది. నేను నిర్ఘాంతపోయాను. రాధ కూడా తెల్లబోయింది. మా వాడి ముఖాన కత్తి వేటుకు కూడా నెత్తురు చుక్కలేదు. 25,000 రూపాయలు వడ్డీతో కలిపి 30,000 రూపాయలయ్యింది. ఏం చేశావురా ఈ డబ్బంతా అన్నాను వాడి మీద విరుచుకుపడుతూ. నేనేం చేశానమ్మా, అంతా ఇంటికోసమే ఖర్చు పెట్టాను అన్నాడు విసుగ్గా. నేను నిలువున నీరయ్యాను. కుప్పలా కూలిపోయాను. అయితే ఇన్నాళ్ళు నీళ్లలా జల్సా చేసింది ఈ డబ్బేనా? నేను నా బాధను దిగమింగి మా వాడికి ధైర్యం చెప్పి కర్తవ్యం ఆలోచించమన్నాను. చివరికి నా సలహా మీద అయిష్టంగానే భార్య చేత తండ్రిని అప్పు అడిగించాడు. ఆయన చిల్లి కాని ఇవ్వలేదు సరికదా, ఎదురు తిరిగి చెడామడా తిట్టాడు. నువ్వింత పోషించలేని వాజమ్మవైతే నా కూతుర్ని నా దగ్గరికి పంపి నేను పోషించుకుంటాను. అంత ఓపలేని ఆర్భాటాలకి నిన్నెవరు పొమ్మన్నారు అన్నాడు. రాధ కూడా తండ్రిని అసహ్యించుకుంది. మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు. తండ్రి చేత తిరస్కరించబడి వచ్చిన రాత్రి నా దగ్గరకొచ్చి చిన్నబోయిన ముఖంతో, అత్తయ్య, దీనికంతా కారణం నేను. నా మూలంగా మీరిన్ని ఇబ్బందులకి గురయ్యారు. నేనెంత మూర్ఖురాలిని కాకపోతే ఉద్యోగం లేని తను ఇలా నా ఆనందం కోసం పిచ్చి ఖర్చులు చేస్తుంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించలేకపోయాను. నాకు అనుమానం వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అంటూ ఎంతో వాపోయింది. పర్వాలేదమ్మా, ఇప్పుడు మాత్రం మనకే, కాకపోతే 4 రోజులు ఇబ్బంది పడతాం అంతేగా అంటూ ధైర్యం చెప్పాను. చివరికి మావాడు ఆ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేశాడు. ఇల్లు జప్తు కాకుండా పరువైతే నిలిచింది, కానీ మాకు చెప్పరాని అగచాట్లు ప్రారంభమైనాయి. ఇల్లు అమ్ముకుని చిన్న ఇంట్లోకి మారగానే మమ్మల్ని చూసి అంతా నవ్వారు, హేళన చేశారు, వెక్కిరించారు. ఇంటికి పిలవకపోయినా వచ్చి సూదుల్లాంటి మాటలతో వ్యంగ్య బాణాలు విసిరి వెళ్ళేవారు. రాధకి ప్రసవించే రోజులు దగ్గరికొచ్చాయి. ఇదివరకు ముద్దు మురిపం కాకపోగా సరియైన మందులు, ఆహారం కూడా లోపమయ్యాయి. మావాడు చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని పని చేయసాగాడు. అందులో రాబడి తక్కువ, అహర్నిశలు పని ఎక్కువ. రాధ ప్రసవించింది. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. వాడిని చూసేసరికి మాకు సగం కష్టాలు మర్చిపోయినంత ఆనందం కలిగింది. రాధ ఆరోగ్యం బాబు పుట్టిన తర్వాత మరీ పాడైపోయింది. చిటికి మాటికి సుస్థి చేసి పడుకుంటూ ఉండేది. ఎప్పుడు చూసినా ఏదో దిగులుగా మనసులో వ్యధ చెందుతున్న దానిలా ఉండేది. రాధని మునుపటి మనిషిని చెయ్యాలని మావాడు ఎన్ని విధాలుగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు. అన్నం తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది కాదు. ఏంటమ్మా అంటే ఏం లేదు అనేది. తల్లిదండ్రుల మీద బెంగ అని తెలుసుకున్న మావాడు పుట్టింటికి వెళ్ళమని తను స్వయంగా దిగబెడతానని అన్నాడు. కానీ రాధ ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. వాళ్ళంతట వాళ్ళు వస్తే తప్ప రాధ వెళ్ళదని మాకు తెలిసింది. చివరికి ఓ రోజు మావాడే స్వయంగా వెళ్ళి రాధ సంగతి వాళ్ళకి చెప్పాడు. అత్తగారు వచ్చింది. చిక్కి శల్యమై ఉన్న కూతుర్ని చూడగానే ఆవిడ బుడి రాగాలు తీసింది.
తను ఊళ్ళో లేనని, పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళానని, రాధ ఆరోగ్యం ఇంత అధ్వానంగా ఉందని తనకు మాట మాత్రంగా కూడా ఎవరూ వ్రాయలేదని అంది. ఆ సాయంత్రమే ఆవిడ కూతుర్ని వెంట తీసుకువెళ్ళింది. లక్ష్మి మా దగ్గరే బాగా అలవాటు పట్టం వల్ల తను వెళ్ళనని మారాన్ చేసి ఉండిపోయింది. రాధ లేని ఇల్లు మాకు బోసిగా, శూన్యంగా అనిపించసాగింది. స్వస్థత చిక్కే వరకు అక్కడ ఉంటానని వెళ్ళిన రాధ 4 రోజులైనా తిరగకుండానే తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన రాధలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది నాకు. మనిషి వెళ్ళినప్పటికంటే నలిగిపోయినట్లుగా ఉంది. ముఖం వాడిపోయి ఉంది. కళ్ళ నిండా దిగులు, కళ్ళ కింద నలుపు ఎక్కువైంది. నా ప్రశ్నకు జవాబుగా రాధ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల దించుకొని బిగబట్టిన స్వరంతో అంది, ఆ ఇంట్లో నేను కోరుకున్నంత ప్రశాంతత లభించడం లేదత్తయ్య. ఆ ఇల్లు, మా వదినలు, అన్నయ్యలు, అక్కలు, బావలు, చివరికి నాన్నగారు కూడా నాకు పరాయిగా, కొత్తగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్నంతసేపు అక్కడికి వెళ్ళాలని మనసు పీకుతుంది. తీరా వెళితే ఇక్కడికే వచ్చేయాలనిపిస్తుంది. అక్కయ్యలు, వదినలు నా మనసు ఎరగకుండా, నా మెళ్ళో నగలు లేవని, నా చీర ఖరీదు తక్కువని వేళాకోళం ఆడుతూ ఉంటే నవ్వులాటగా తీసేయడం నాకు చేత కావటం లేదు. వాళ్ల ముందు నేను పేదదానిగా కనిపిస్తున్నాను. రాధ బాధ ఏమిటో నాకు అర్థమైంది. కానీ నేనేం చేయగలను? ఈ పరిస్థితుల్లో రాధకి ఉండవలసిన గుండె ధైర్యం, ప్రతిదాన్ని తమాషా క్రింద తీసిపారేయగలిగిన చిత్త నైర్మల్యం, ఈ 2 ఆమెలో లోపించాయి. మరి నానాటికి రాధ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. రాధని హుషారుపరచాలని, మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలని చూశాను. నేను చేసిన ప్రయత్నాల్లో ఏ ఒక్కటీ ఫలించలేదు. రాధకి పిల్లల్ని చూస్తే ఆనందం లేదు, భర్తని చూస్తే సంతోషం లేదు. ఎప్పుడు చూసినా దిగులుగా, ఏదో పోగొట్టుకున్న దానిలా, తప్పు చేసి పశ్చాత్తాపంతో కృంగిపోతున్న దానిలా ఉండేది. చివరికి ఆ రోజు మా వాడిని రాధ తను మళ్ళీ పుట్టింటికి వెళ్తానని అడిగింది. అసలే చిరాకుల్లో ఉన్నవాడు ఎందుకో ఆ రోజు అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఎందుకు వెళ్ళటం? వెళ్ళి ఉసూరుమంటూ తిరిగి రావటానికేగా. వెళ్ళకు, వద్దు అనేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత రాధ ఏడుస్తూ కూర్చుంది. అన్నం తినమన్నా తినలేదు. ఈ కాస్త దానికి ఇంత బాధపడటం దేనికే? నీకంత వెళ్ళాలని ఉంటే వెళ్ళు, మళ్ళీ సాయంత్రానికి తిరిగిరా అన్నాను. రాత్రికి వెళ్తాను అంది. ఏనాడు లేంది ఆ రోజు వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్లే ముందు బాబుకి, లక్ష్మికి స్నానం చేయించి తలలు దువ్వి పౌడర్ అది వేసి కొత్త బట్టలు తొడిగి తయారు చేసింది. మాటి మాటికి ఇద్దరినీ ముద్దు పెట్టుకోసాగింది. వాళ్ళని అంత ముస్తాబు చేస్తే వెంట తీసుకెళ్తుందేమో అనుకున్నాను. పిల్లల్ని కూడా తీసుకువెళ్తావా అని అడిగాను. నేను ఒక్కదాన్నే వెళ్తాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంది. వాళ్ళకు స్వయంగా అన్నం కలిపి తినిపించింది. ఇద్దరితోనూ తను బజారు పని ఉండి వెళ్తున్నానని పోట్లాడుకోవద్దని చెప్పింది. అనంత్ గది శ్రద్ధగా సర్ది వాడి పక్క దులిపి వేసింది. ఏనాడు యువతల పుల్ల అవతల పెట్టని మనిషి ఇవాళ తీరిగ్గా ఇంత పని చేస్తోందేమిటి చెప్పమా అని నాలో నేను ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు మాటిమాటికి కళ్ళు తుడుచుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. అత్తయ్య, పిల్లలు జాగ్రత్త అంది. హోసి పిచ్చి మొహమా, ఎన్ని అప్పగింతలు పెడుతున్నావే అనుకున్నాను. పాపం, వెళ్ళాలని తప్పనే గాని తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు అనుకున్నాను జాలిగా. ఆ రాత్రి మావాడు చాలా పొద్దుపోయే వరకు రాలేదు. రాగానే భోజనం చేసే ఓపికైనా లేకుండా కాసిన పాలు తాగి బట్టలు మార్చుకుని అలాగే ప్రక్క మీదకు వాలిపోయాడు. రాధ తన మాట వినకుండానే వెళ్ళిందన్న కోపం వచ్చింది వాడికి. ఉదయం లేచాడు, కానీ ఒంట్లో బాగాలేదు. థర్మామీటర్తో చూస్తే 102 డిగ్రీల జ్వరం ఉంది. ఒంట్లో బాగాలేదు కదరా, ఈ పూటకి ఇంట్లో ఉండిపో అంటే, లేదులే అమ్మా, పనుంది అని వెళ్ళిపోయాడు. నేను నిట్టూర్పు విడిచాను. చేతిలో డబ్బు పూర్తిగా అయిపోయిన తర్వాత కానీ వాడికి డబ్బు సంపాదించాలనే వేడి పుట్టలేదు. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం ప్రయోజనం? మధ్యాహ్నం అవుతుండగా రాధా వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. రాధా వాళ్ళ నాన్న కారు దిగి లోపలికి అడుగు పెడుతూనే ఏడి అవేధవా అని గర్జించాడు. ఆయన వాలకం ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు. ఎవరిని మీరు అడిగేది అన్నాను. వాడే, ఆ నికృష్టుడు, నీ కొడుకు, నా కూతుర్ని బలవంతంగా చంపిన రాక్షసుడు నిప్పులు కక్కుతూ అన్నాడు. ఈ తలాతోకాలేని మాటలేమిటో నాకు బొత్తిగా అర్థం కాలేదు. ఆయన శివం ఎక్కిన వాడిలా తారాస్థాయిలో అరవసాగాడు. బద్మాష్, ఏడి, ఎక్కడ
నా పిల్లని బలవంతంగా చంపి వాడు సుఖపడదామనుకుంటున్నాడేమో. వాడిని బ్రతకనివ్వన్నే. వాడి కంఠంలోని ఊపిరి బయటికి లాగితే గాని నాకు శాంతి లేదు. చేతగాని చవట. పెళ్ళాన్ని పోషించలేని దద్దమ్మ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? చిందులు తొక్కసాగాడు ఆయన. నేను బయటకు వెళ్ళి డ్రైవర్ని మెల్లగా అసలు సంగతి ఏమిటి అని అడిగాను. వాడు ఏడుస్తూ, అదేంటమ్మగారు, మీకు ఇంకా తెలీదా? రాధమ్మగోరు నిద్ర మాత్రలు మింగారట. ఉదయం పోయారు కదండి అన్నాడు. ఏమిటి? నిలువునా నీరై అన్నాను. వాడు మరోసారి చెప్పాడు. నాకు కళ్ళు తిరిగాయి. చెవుల్లో సముద్రపు ఘోష లాంటి హోరు మొదలైంది. నేనేమవుతున్నానో నాకే తెలియలేదు. నా కాళ్ల కింద భూమి కదులుతున్నట్లయింది. శరీరం గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. అమ్మా! డ్రైవర్ దగ్గరగా వచ్చి చెయ్యి ఆసరాయిస్తూ పట్టుకోవడం వరకే తెలుసు. తరువాత ఏమైందో తెలియదు. జీవితంతో పోరాడే శక్తి లేక, పరిస్థితులు తారుమారైతే వాటిని చక్కబరుచుకునే నేర్పు లేక, తన వాళ్ల నుంచి ఆ ఆదరాభిమానాలని మరింత ఎక్కువగా ఆశించి వాటిని పొందలేక తన ప్రాణాలు తీసుకుంది రాధ తల్లిదండ్రులు మా వాడి మీద ఎంత విరుచుకుపడాలో అంతా విరుచుకుపడ్డారు. వాడు బలవంతాన భార్యను చంపడానికి ప్రయత్నం చేశాడని కేసు పెట్టారు. కేవలం డబ్బు కోసం రాధను చేసుకున్నాడని, ఆ డబ్బు వాడు ఆశించినట్టుగా చేతికి చిక్కకపోవటంతో భార్యని నానా బాధలు పెట్టాడని, నా చేత కోడంట్రికం పెట్టించాడని, మేమిద్దరం కలిసి రాధ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సృష్టించామని మా మీద ఆరోపించారు. రాధ ముందుగా ఇది ఊహించిందో ఏమో, తన దస్తూరితో మా వాడి పేర ఒక ఉత్తరం రాసి వాడి డైరీలో పెట్టింది. ఆ ఉత్తరం మా వాడిని ఉరికంబం నుంచి తప్పించి రక్షించింది. మా బతుకు బజారున పడింది. మా కుటుంబ గౌరవం మురికి గుంటలో కలిసింది. మా వాడు దాదాపు పిచ్చివాళ్లే అయిపోయాడు. ఓ చెంప ఇంట్లో ఏ మూల చూసినా దరిద్రం, మరో చెంప బయట నుంచి రాబందుల్లా పీక్కు తినే అప్పుల వాళ్ళు, ఇంకోవైపు కాకుల్లా పుడిచే లోకులు, ఎదురుగా అమ్మ ఏదీ అని మాటిమాటికి అడిగే పసివాళ్ళు, ఇంకోవైపు జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిని భవిష్యత్తు మీద విశ్వాసమే పోగొట్టుకున్న కొడుకు. వీటన్నిటి మధ్య నేనెంత నలిగిపోవాలో అంతా నలిగిపోయాను. దేనికైనా కాలమే మందన్నారు. చరిత్రలో విచిత్రం ఏమిటో గాని, ఎంత అద్భుతమైన సంఘటన అయినా దానికి కాలం దుమ్ము పేర్చి పాతబడిపోయేలా చేస్తుంది. చరిత్రలో విచిత్రం ఏమిటో గాని, ఎంత అద్భుతమైన సంఘటన అయినా దానికి కాలం దుమ్ము పేర్చి పాతబడిపోయేలా చేస్తుంది. ప్రజలకి మోజు తగ్గేలా చూస్తుంది. ఎప్పటికైనా ఇది పాత సంగతి అయిపోతుందిలే అన్న వెర్రి నమ్మకంతో బ్రతకసాగాను నేను. రాధ లాంటి బలహీన మనస్కులు తమ జీవితం విషాదమయం చేసుకోవడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ల బ్రతుకులు కూడా వేదనామయం చేసిపోతారు. లేకపోతే రాధకి ఏమైంది చెప్పు? తల్లిదండ్రులు సరిగ్గా చూడనంత మాత్రాన జీవితమే అంతం చేసుకోవాలా? భర్తకి తాత్కాలికంగా ఉద్యోగం లేనంత మాత్రాన బ్రతుకంతా దరిద్రమేనని భయపడాలా? అలాంటి పిరికిదనం ఏ ఆడదానికి, ఏ మగాడికి పనికిరాదు. కనీసం తన పిల్లల ముఖాలైనా చూడలేదు రాధ. అదే నన్ను చాలా రోజుల వరకు బాధించేది. తరువాత చాలా రోజులు మా వాడి ముందు మరో పెళ్లి మాట తలపెట్టడానికే భయపడ్డాను. చివరికి ఇక భయపడి లాభం లేదనుకున్నాను. పిల్లలున్నారు. నాకు ఓపిక తగ్గిపోతోంది. వాడు మాత్రం ఎన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడతాడు? సుబ్బయ్య గారు నీ గురించి చెప్పినప్పుడు నేను స్వయంగా నిన్ను చూసిన తర్వాత నువ్వు మా వాడికి అన్ని విధాలా తగిన దానివి అనిపించింది. అందుకనే 1-2 సార్లు నా అంతట నేనే మీ పినతల్లి కబురు చేసి చివరికి ఎలాగైతేనే నిన్ను నా కోడలిగా చేసుకునేందుకు ఆవిడ చేత ఒప్పించాను. రాజేశ్వరమ్మ జడవేయడం ఎప్పుడో పూర్తయిపోయింది. బొమ్మల సంభ్రమాశ్చర్యాలతో వింటున్న అన్నపూర్ణని గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ అంది ఆవిడ. చూడు పూర్ణ, ఇంత వివరంగా నీకు ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి పచ్చి నిజాలు పరాయి వాళ్ల దగ్గర నుంచి వినే కంటే అయిన వాళ్ల ద్వారా వినటమే ఎంతో మంచిది. నువ్వు ఒక్క విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకులనే వాళ్ళున్నారే, వీళ్ళు వట్టి కాకుల్లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు మనం కర్రపుల తీసుకుని దూరంగా తరిమేస్తూ ఉండాలి. లేకపోతే మన జీవితం అనే విస్తరిని చించి ముక్కలు చెయ్యాలని చూస్తారు. ఈ వాక్యం మరోసారి. అప్పుడప్పుడు మనం కర్రపుల తీసుకుని
దూరంగా తరిమేస్తూ ఉండాలి. లేకపోతే మన జీవితం అనే విస్తరిని చించి ముక్కలు చేయాలని చూస్తారు ఈ లోకులనేవాళ్ళు. కాకుల వంటి లోకులు. ఇది నీ సంసారం, నీ ఇల్లు. దీన్ని ఎక్కువ భారం లేకుండా సులువుగా ఎలా నిర్వహించుకోవాలో అప్పుడప్పుడు సలహాలు ఇవ్వటం వరకే నా పని. ఆ పైన అన్ని బరువు బాధ్యతలు నువ్వే వహించాలి. నే నీడన ఈ ముసలదానికింత ఆశ్రయం ఇస్తున్నానని అనుకో. మంచో చెడో దీని భారం మోసి మా అందరి జీవితాలు గట్టెక్కించు. నువ్వు సుఖపడి మమ్మల్ని సుఖపెట్టి బలవంతంగా తను రాధని చంపేశానేమో అనే ఊహ మా వాడి ఆంతర్యం నుంచి తుడిచి. చాలాసేపటి నుంచి అదే భంగిమలో కూర్చోవటం వల్ల రాజేశ్వరమ్మ మోకాళ్ళు పట్టుకుపోయినాయి. వాటిని సరిదీసుకుని లేవటానికి ప్రయత్నిస్తూ అంది. ఆఖరి మాట చెప్తున్నా, నేనిప్పుడు నీకు చెప్పినట్లుగా నాకు మళ్ళీ గుర్తు చెయ్యను కూడా చెయ్యొద్దు, తెలిసిందా అంది హెచ్చరిస్తున్నట్లుగా. అన్నపూర్ణ అలాగే అని తల ఊపింది. ఈరోజు అత్తగారు చెప్పిన ఈ మాటల్ని బట్టి అన్నపూర్ణకి అనంత్ ఆంతర్యంలోకి తొంగి చూసే అవకాశం లభించింది. అతను ముభావంగా ఉండటానికి, అతని ప్రవర్తన అందరిలా కాకుండా అదో రకంగా ఉండటానికి కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. తనకి చేతనైనంత వరకు అతనికి మనశ్శాంతి ఇవ్వడం తన కర్తవ్యం అని కూడా ఆ క్షణంలోనే బోధపడింది. రాజేశ్వరమ్మ అంత హడావుడి పడి ఫలహారాలు కూడా చేయించి పెట్టుకుందే గాని చివరికి ఆనాడు ఆ పిన్నత్తగారి కూతుళ్ళు రానే లేదు. పై సంఘటన జరిగిన తర్వాత 4 రోజుల అనంతరం లక్ష్మి స్కూల్ నుంచి ఇంటికొచ్చి బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటి పడి చాలాసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. రాజేశ్వరమ్మ ఇరుగువాళ్ళని పొరుగువాళ్ళని మా లక్ష్మి ఉందిటమ్మా అని కేక వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లోంచి వచ్చింది లక్ష్మి. ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే ఆ ఇంట్లో? నీతో ఆడుకునేందుకు అక్కడ పిల్లలెవరు లేరుగా అన్నం పెడుతూ సాధింపుగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ ముందు గదిలో బాబుని భుజాన వేసుకుని నిద్రపుచ్చడం కోసం అటూ ఇటూ త్రిప్పుతోంది. బామ్మగారు మాట్లాడుతుంటే కూర్చున్నాను మామ అంది లక్ష్మి పెద్ద ఆరిందాల. బామ్మగారా? రాజేశ్వరమ్మ ముఖం చిట్లించుకుంది. ఆవిడ వయసెక్కడా, నీ వయసెక్కడా? నీతో ఆవిడ కబుర్లేమిటి అంది. ఆవిడ నన్నేదో అడుగుతోంది, నేను జవాబు చెప్తున్నాను అంతే మా అమ్మ. బామ్మగారు చాలా మంచిది. నాకు ఇవాళ 2 అప్పడాలు కాల్చి నెయ్యి రాచి మరీ ఇచ్చింది. వద్దని అంటే తినమని ఎంత బలవంతం చేసిందనుకున్నావు? అమ్మో, ఆవిడే? ఏ ఈరోజు నీ మీద అంత ప్రేమ ముంచుకొచ్చేసింది? కోడలికి గుక్కెడు కాఫీ పొయ్యాలంటే ఏడ్చి చచ్చే మనిషి. ఇంతకీ అసలు నిన్ను ఏమడిగిందేమిటి? అనుమానంగా చూసింది రాజేశ్వరమ్మ. నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్లు తటపటాయిస్తోంది. చెప్పు, ఆవిడ ఏమడిగింది, నువ్వేం చెప్పావు? మరే మీ పిన్ని మంచిదేనా? మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది. ఇంకేమో? ఇంకా చెప్పు. ఇంకా మీ మామ మీ పిన్ని పోట్లాడుకుంటారా? మీ నాన్న మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది. నువ్వేం చెప్పావు? మా పిన్ని మూగది, అసలు మాట్లాడడం వస్తేగా పోట్లాడటానికి అన్నాను. మా నాన్న అసలు పిన్ని ముఖం చూడడు అని చెప్పాను. మా అమ్మ ఎప్పుడన్నా పని చేయటం తప్ప ఇంకేం మాట్లాడదని అన్నాను. నన్ను చూస్తే భయం అని చెప్పాను. మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది. ఓ, గిన్నెలు తోమ్మంటే బరబరా తోమేస్తుంది, ఇల్లు ఊడవమంటే చకచకా ఊడ్చేస్తుంది. అన్నం తినటం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తూ చూపిస్తున్నదల్లా రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద ఫెడీమని ఒకటి చెరచడంతో ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి, ఎందుకు కొడతావు నన్ను అని అడిగింది. నోర్మై, ఈ వాగుడంతా నిన్నెవరు వాగమన్నారు? ఉరిమి చూస్తూ అంది ఆవిడ. వాగుడా? ఇప్పుడు నువ్వు అన్నీ అడగడంలే? అట్లాగే ఆవిడ అడిగింది, నీకు చెప్పడం లేదు. అట్లాగే ఆవిడకి చెప్పాను. నేను అసలు అన్నం తిన్ను. నాకు వద్దు. అన్నీ అడుగుతావు, చెప్తే మళ్ళీ నువ్వే కొడతావు. లక్ష్మి కంచం విసురుగా కాలితో తన్నేసింది. కంచం దూరంగా వెళ్ళి పడింది. అన్నం చింది
ఇల్లంతా చిందరవందరగా చెదిరి పడింది. రాజేశ్వరమ్మ మనవరాలి వీపు మీద గబగబా మళ్ళీ 2 దెబ్బలు వేసింది. ఇంకోసారి అలా చెప్తావా? చెప్పనని చెప్పు ముందు అరిచింది. ముందు గదిలో ఉన్న అన్నపూర్ణ బాబుని చప్పున మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకొచ్చి ఆవిడ చేతుల్లోంచి లక్ష్మిని లాక్కుంది. ఏనాడు లేనిది మా అమ్మ అలా శివమెత్తినట్లు అవతరించడం చూసిన లక్ష్మి బెదిరిపోయి తాత్కాలికంగా అన్నపూర్ణ కుచ్చెళ్లకు ఖర్చుకుపోయింది. భడవా, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్లు నాకు తెలియాలి. వీపు చీరేస్తాను, జాగ్రత్త. వెధవ తిరుగుళ్ళు నువ్వును. అన్నపూర్ణ ఆవిడని మృదువుగా కళ్ళతోనే వారిస్తూ సైగ చేసి లక్ష్మినెత్తుకుని యువతలకు తీసుకొచ్చింది. లక్ష్మి చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది. వంట ఇంటి గుమ్మం దగ్గర కూలబడిపోయిన రాజేశ్వరమ్మ కళ్ళొత్తుకుంటూ బొంగురుపోయిన కంఠంతో తనలో తను అనుకున్నట్లు అంది. నేను మొదటే అనుకున్నాను, నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం అంటే ఉన్నంత సరదా లోకులకు ఇంకేదీ లేదు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం అంటే ఉన్నంత సరదా లోకులకు ఇంకేదీ లేదు. కానీ ఏం చేయను, ఇలాంటి వస్తిగల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదయ్యే. ఈ ఇంటికి బజార్ దగ్గర, ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు. అద్దె డబ్బులు 4 రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు. ఈ వసతులు చూసుకున్నా కానీ వెనక నుంచి వచ్చి కోడలు వంగి ఆవిడ చేతి మీద చేయి వేయటంతో తలెత్తి చూసింది. అన్నపూర్ణ కళ్ళలో ఆవిడ బాధని అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా తొణికిసలాడుతూ ఉంది. ఎడమ చెయ్యి గుండెల మీద ఆనించుకొని నేను అన్నట్లు సూచించి కుడి చెయ్యి లేదు అన్నట్లుగా గాల్లో ఊపింది. అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాను అనా, లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను, మీరు బాధపడకండి అనా? మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. రాజేశ్వరమ్మ కోడలి చెయ్యి పట్టుకుని దీనంగా చూస్తూ అంది. నాకు తెలిసే పూర్ణ, నీ మనసు పాలలాంటిది. కానీ కుంచెడు పాలైనా ఒక్క విషపు చుక్క చాలు విరిగి దబ్బలవుతాయి. అన్నపూర్ణ మళ్ళీ రెండోసారి కూడా అలాగే సంజ్ఞ చేసింది. అమ్మా! వీధి వాకిట్లో నుంచి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడొచ్చినట్టున్నాడు. రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుని లేచి తలుపు తీయడానికి వెళ్ళింది. అన్నపూర్ణ గబగబా వంట ఇంట్లోకి వెళ్ళి లక్ష్మి తన్నేసిన కంచం తీసేసి ఆ స్థలం అంతా బాగు చేసే ప్రయత్నంలో మునిగిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? అలా ఉన్నావే? లోపల అడుగు పెడుతూనే అదోలా ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు అనంత్. ఏం లేదురా, ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి. అనంత్ ముఖం కఠినంగా మారింది. ఏమిటా పాత విషయాలు అన్నాడు. రాజేశ్వరమ్మ లోపలికి వెళ్ళబోయింది. గదిలోకి వెళ్ళిన అనంత్ బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు. ఏం నాయన, ఇలా రామ్మా. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళింది. కాళ్ల నుంచి మేజోళ్ళు లాగేస్తూ తలెత్తకుండానే అన్నాడు అనంత్. అమ్మా, నువ్వు పాత విషయాలేవి అన్నపూర్ణ దగ్గర ఎత్తవద్దు. జరిగిందేదో జరిగింది. అది నా ఒక్కడికే సంబంధించింది. నా గత జీవితం గురించి మరొకరు వినటం కానీ దాన్ని పంచుకోవడం కానీ నేను సహించలేను. ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ చెవిన ఈ మాటలు పడ్డాయి. గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. అతని కోసం అన్నీ చెయ్యాలి. అతని పిల్లల్ని స్వంత పిల్లల్లా చూసుకోవాలి. అతని సంసారాన్ని తన సంసారంలా చూసుకొని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి. కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు. ఆ అధికారం తనకు లేదు. అన్నపూర్ణకి కొత్త విషయం ఏదో తెలిసినట్లయింది. ఉదయం 10 గంటలకు భోజనం చేసి వెళ్ళిన రాజేశ్వరమ్మ మధ్యాహ్నం 3 గంటలకి ఉస్సూరుమని కాళ్ళీడ్చుకుంటూ తిరిగి వచ్చి వాకిట్లోంచి కోడల్ని పిలుస్తూ, పూర్ణ, తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి. ఒక్క మనిషి కూడా దొరకలేదే అమ్మా. ఏం పని మనుషులో ఏమో, ఆకాశంలో చుక్కలైపోతున్నారు. అందరినీ అడిగి నోరు నొప్పి పుట్టింది. ఒకళ్ళిద్దరున్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారుట. ఒక్క పూట భోజనం పెట్టి 15 రూపాయలు ఇవ్వాలిట. మా తల్లే, మా అమ్మే అని నమస్కారం పెట్టి ఊరుకుని తిరిగి వచ్చాను. వాళ్ళు ఇలా చేస్తే మళ్ళాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది. అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకు పైగా అవుతోంది. నడుం నొప్పి, కీళ్లవాతంతో ఉన్న రాజేశ్వరమ్మ ఒక పూట లేస్తే మరో పూట లేవటం లేదు. ఆ ఇంట్లో పని అంతా అన్నపూర్ణ మీద పడింది. ఉదయం 5 గంటలకు లేచిన మనిషి రాత్రి 10 గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా
గిలకలా గిరగిరా తిరుగుతూ చేసింది చేసినట్లే ఉంటే రాజేశ్వరమ్మకి ఎలాగో ఉంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అనే భయం కూడా పీకుతోంది. వంట ఇంటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి అందించింది అన్నపూర్ణ. ఈరోజు అన్నపూర్ణ మనస్సు బాగాలేదు. రోజు వచ్చినట్లే అనంత్ ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. 1 గంట అవుతుండగా అన్నపూర్ణ రాజేశ్వరమ్మ రాక కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ ధ్యాసలో ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది. అన్నపూర్ణ అనంత్ భోజనానికి వంట ఇంట్లో అన్నీ సిద్ధపరిచి బయటికి వెళ్ళింది. అనంత్ రాగానే చేతులు కాళ్ళు కడుక్కొని వస్తూ, అమ్మేది అని అన్నపూర్ణని సూటిగా అడిగాడు. లేదు, పని మనిషి గురించి కనుక్కోవడం కోసం పక్క ఇంటికి వెళ్ళారు అని చెప్పాలని అన్నపూర్ణ ఉద్దేశం. గొంతు పెగల్లేదు. ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది. దానికంటే మాట్లాడకుండా మౌనం వహించడమే నయం. అతను మళ్ళీ అడగలేదు. భోజనం మామూలుగా చేయలేదు. అన్నీ కాస్త తిని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణకి ఎంతో దుఃఖం వచ్చింది. భగవంతుడు తనని మూగదాన్ని ఎందుకు చెయ్యాలి? ఒకవేళ చేసినా లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తని ఎందుకు ఇవ్వాలి? ఇదివరకు ఎన్నడూ లేనంతగా తన అశక్తత 1000 రెట్లుగా కళ్ళ ఎదుట నిలవసాగింది. ఇప్పుడు కూడా అంతే. మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడికి చెప్పి ఆయన సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు. వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరెక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని, కానీ చెప్పలేదు. అన్నపూర్ణకి అంతో ఇంతో వ్రాయటం వచ్చు, కానీ ఆ వ్రాయటం అనేది గబగబా రాదు. దానికి మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు. మొన్న అంతే అయింది. పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు. ఎక్కువ పొయ్యలేదు అంటుంది రాజేశ్వరమ్మ. పోశానంటాడు వాడు. ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి తను గుర్తుపెట్టుకున్న కాగితం తెచ్చి ఇచ్చింది. ఏ తారీఖున ఎన్ని పావులు జాస్తియో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ మార్కులు ఉన్నాయి. వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది. రాజేశ్వరమ్మ గారు చల్లబడుతూ డబ్బులిచ్చేస్తూ, ఏమీ అనుకోకురా అబ్బి, పెద్దదాన్ని, ఇక నుంచి ఇవన్నీ మా కోడలే చూసుకుంటుంది, నాకు బాధ లేదు అంది. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా వ్రాయగల ఓర్పు ఉంది అన్నపూర్ణకి. డబ్బు వాడటంలో కూడా కోడలికి గల నేర్పు చూసి రాజేశ్వరమ్మ సంబరపడింది. అనంత్ ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకింత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్కవేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్లు ఇచ్చేవాడు. రాజేశ్వరమ్మ ఆ ఇచ్చిన దాంట్లో 25కో పరకో తను తీసుకుని మిగతాది అన్నపూర్ణ చేతిలో పెట్టేది. అన్నపూర్ణ మళ్ళీ అనంత్ డబ్బు ఇచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాట రానిచ్చేది కాదు. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తరువాత ఆరా తీయగా తెలిసింది. ఎప్పుడన్నా మరీ అవసరమైతే కొట్లో తెచ్చేసి అనంత్ ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు. ఏం తెచ్చింది, ఎంత జమ కట్టింది అన్నపూర్ణకి క్షుణ్ణంగా తెలుసు. పని మనిషి కుదరలేదు, అవసరం లేదని చెప్పేసింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు. ఆ సమయం అంతా ఊరికనే కూర్చోవాలి. బాగా పని చేయడానికి అలవాటు పడిన అన్నపూర్ణకి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్లుగా ఉంటుంది. అదీగాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది. ఏమాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది కదా. ఇది నా ఇల్లు, నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెళ్ళి విరిసేలా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ సంసారానికి అర్పితం అయిపోయిన అన్నపూర్ణ ఒక్కనాడు కూడా వాళ్ల నుంచి నేనేం పొందుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకోలేదు. అనంత్ ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు. నగరంలో 2-3 ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మింపబడ్డాయి. నలుగురిలో పేరొచ్చింది. నగరంలో మధ్యగా 4 రోడ్ల కూడలిలో అప్సరా అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ అనంత్ చిన్ననాటి మిత్రులు కావటంతో ఆ డ్రాయింగ్సు, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసే పని అనంత్కి అప్పగించారు.
అనంత్ ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెట్టుకొని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నుడైపోయాడు. అదృష్టం కలిసి రావాలి, కానీ ఈ కాంట్రాక్ట్ తనకు దొరికితే చాలు. గుండెల మీద కుంపట్లా ఉన్న అప్పు 3 వంతులకు పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికుండే అన్ని బాధల్లోకి మహానికృష్టమైంది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తాను కాస్త జీవితంలో స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించిన దానిలో రాధ పేరు మీదంటూ కొంత విడిగా తీసి దాంతో చిన్న స్కూలో లేక అనాథ బాలల ఆశ్రమానికో విరాళం ఇవ్వాలి. ఏదైనా సరే రాధ పేరు శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి. అప్పుడు కానీ తనకు శాంతి ఉండదు. రాధ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపటలాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కుబడిపోయిన లేడీ కూనలా అవుతుంది. రాధ సాహచర్యంతో, రాధ సమక్షంలో తనకి నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే. ఇప్పటిలా ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టి పోని విషయం యథార్థమే. అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన రాధ ఎందుకు డీలా పడిపోవాలి? అప్పు తెచ్చినవాడు తను, తీర్చవలసిన బాధ్యత మీద ఉంచుకున్నవాడు తను. అందులో రాధ బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అతనికి అర్థం కాదు. పోనీ కనీసం ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయటపెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు! ఒకవేళ తను కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడే అనుకో, నయానో భయానో హెచ్చరించో, బ్రతిమిలాడో కోపగించుకునో, ముక్కుకు తాడు వేసినట్టు మళ్ళీ మంచి మార్గానికి లాగాలి గాని అలా వదిలివేయటం ఏ న్యాయం? నిజంగా తెలివిగల ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు రాధ తనను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది అనంతకి. తనను అసమర్థుడైన భర్తగా భావించి 2 పిల్లలతో, ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఈదడమా అని భయపడి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక్క చిన్న హెచ్చరిక చేసి ఉంటే, ఒక్క చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరబడ్డావు, ఎంత పొరబడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. అనంత్ వాళ్ళు ఉంటున్న ఇంటి పై డాబా మీదకు వెళ్లేందుకు ఇంటి పక్క నుంచి మెట్లున్నాయి. డాబా పైభాగంలో ఒక ప్రక్క పిట్టగోడ పడిపోయి ఉండడం వల్ల లక్ష్మీ, బాబు ఎక్కి పడతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడు వేసే ఉంచుతున్నారు. ఈరోజు పైన బట్టపరిచి వడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతుండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకెక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూచి రమ్మంది. అనంత్ అప్పుడే ఇంటికొచ్చాడు. అతని భోజనం కూడా అయిపోవస్తోంది. అన్నపూర్ణ పైకెక్కింది. అక్కడి నుంచి చూస్తే వీధి ఆ చివర ఈ చివర కనిపిస్తాయి. మధ్యాహ్నం కావడం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండడం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్ళు, పిల్లలు కూడా లోపలే ఉన్నారు. అన్నపూర్ణ పిట్టగోడ మీద చేతులు ఆనించి అలాగే చూస్తోంది. ఇంతలో క్రింద నుంచి అమ్మా నేను వెళ్తున్నాను అన్న కేక, తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి. అన్నపూర్ణ కిందకు చూసింది. అనంత్ బయటకొచ్చాడు. వాకిటి ముందు క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా కరువుదీరా చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం! అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కలకు గాని వెనక్కి గాని చూడటం అతనికి అలవాట్లేదు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. తల వంచుకుని చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అదృశ్యమైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణ. అతను తన భర్త అని అంతా అంటారు. తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతోంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్లు తోచదు. వచ్చి ఇన్నాళ్లయింది, ఒక్కనాడు పలకరించలేదు. అన్నపూర్ణ గుండెల్ని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకొచ్చింది. ఎలా పలకరిస్తాడు? ఒకవేళ పలకరించినా అతని మనసును దృష్టిని ఆకట్టుకునేట్లు 2 మాటలైనా తను మాట్లాడలేదు. అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలు ఏమైనా చెప్పాలని
రాత్రివేళ అతను అలసిపోయి వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చొని సేదదీర్చే చల్లని మాటలు, 2 పలకాలని, ఏవేవో పిచ్చి ఊహలు అన్నపూర్ణ ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి. పిటగోడకి ఆనుకుని నిలబడిన అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో 2 జంటగా దూరం నుంచి రెక్కలు ఊపుకుంటూ ఎగిరి వచ్చి అన్నపూర్ణ పైగా సాగిపోయినాయి. భగవాన్, నాకీ మోగతనం ఎందుకు పెట్టావు? పెట్టినా దానికి ఆలోచన శక్తిని ఎందుకిచ్చావు? అనంతిని భర్తగా పొందినందుకు అందరూ నన్ను అదృష్టవంతురాలినని పొగుడుతున్నారు. కానీ నా దురదృష్టం సంగతి వాళ్ళకేం తెలుస్తుంది? కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకి. పూర్ణ, ఏం చేస్తున్నావే పైన? కింద నుంచి అత్తగారి కేక వినిపించడంతో కళ్ళు తుడుచుకొని గబగబా కిందకి దిగి వచ్చేసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడు అనగా డాబా మీదకి పరుగెత్తేది. దూరం నుంచి అలా చూడటంతో ఏదో చెప్పలేనంత తృప్తి, ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి ఆమె ఆట్టే కాలం నోచుకోలేదు. వారం 10 రోజులకు ఒకనాడు అనంత్ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకుని అవి అయిపోవటంతో వీధి చివర పాన్ షాప్ ముందు ఆగాడు. షాప్లో ఉన్న 18-20 సంవత్సరాల కుర్రాడు కూన్రాగాలు తీస్తూ షాప్లోంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్టు పెట్టే ఇచ్చాడు. హరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగిచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టె తీసుకుని అనంత్ అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తున్నాడు. చిల్లర తక్కువ ఇచ్చావు అన్నాడు మళ్ళీ అనంత్. ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి 5 రూపాయల చిల్లర మళ్ళీ లెక్క పెట్టే ఓపిక లేక, ఎంత సార్ అన్నాడు. అనంత్ చెప్పినంత గల్లాపెట్టెలోంచి తీసి ఇచ్చేశాడు. వాడి చూపులు ఇక్కడ లేవు. అనంత్ మళ్ళీ లెక్క పెట్టి చూస్తే తనదే పొరపాటని, వాడు సరిగ్గానే లెక్కపెట్టి ఇచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇదిగో తీసుకో అన్నాడు అనంత్. ఇలా ఇవ్వండి. వాడు అనంత్ వైపు చూడకుండానే చేయి చాచాడు. అనంత్ గమనిస్తున్నాడు. అనంత్ వాడిని ఇంతగా ఆకట్టుకున్నదేమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కోమన్నాడు. అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తుంది. తను తల వంచి చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని 2 చీవాట్లు వేయాలనిపించింది. కానీ టైం అయిపోవటం వల్ల వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్నా ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్నం వేళ అన్నపూర్ణకి డాబా మీద ఏం పని ఉందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. రాజేశ్వరమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడకి చాలా కోపం వచ్చింది. ఏం పని ఉందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నిగ్గదీసింది. ఏం చెప్తుంది? ఎవరిని చూడటానికి వెళ్ళానని చెప్తుంది? అన్నపూర్ణ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పు చేసినట్టుగా వంచుకున్న తలని చూసి తల్లి కొడుకులిద్దరూ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దగ్గరగా వచ్చి, ఈ రోజు నుంచి నేను చెప్తే తప్ప నీ అంతట నువ్వు పైకి వెళ్ళొద్దు, వెళ్ళావంటే బాగుండదు అంది. అన్నపూర్ణ వెళ్ళలేదు పైకిక. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.